గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీకైతే ఈ రోజైతే నేను మల్లె చెట్టును మంచిగా మొన్నే క్రూన్ చేసేసాను కదా. ఆఫ్టర్ క్రూనింగ్ మొక్కజొన్న ఎంత మంచిగా చిగురు వచ్చిందో, చిగురు వచ్చిన ప్రతి కొమ్మకి పువ్వు కూడా వచ్చేసింది. చూసారా, మొగ్గ స్టార్ట్ అయిపోయింది. మొగ్గ వచ్చింది అంటే 1 వీక్ లో మనకి పువ్వులు అయితే మస్తు వస్తాయి. అలా రావాలంటే మనం రెగ్యులర్ గా మొక్కకి కొమ్మ కత్తిరింపు చేసుకుంటూ ఆకు తీసేసుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మనకి మల్లె చెట్టు అయితే సంవత్సరం మొత్తం కూడా పువ్వులు వస్తాయి. వద్దన్నా కానీ ఇస్తా ఉంటే చెట్టు చూడాలని కట్లు ఉంచేసాను. మిగిలినటువంటి అన్ని కూడా ఇక్కడ కట్ చేసి దీనికి మాత్రం క్రూన్ చేశాను. మిగిలిన మొక్కలు క్రూన్ చేయాలి, మిగిలిన మొక్కలు కూడా క్రూన్ చేయాలి. ఇదిగోండి మందార మొక్కకు కూడా చాలా పెస్ట్ ఎక్కువగా ఉంది. ఇదిగోండి పెస్ట్ ఎక్కువ రావడం వల్ల మన పువ్వులు పెద్దగా వచ్చేటువంటి పువ్వు చూడండి ఎంత బుజ్జిగా వచ్చిందో, అదనమాట రీజన్. దీన్ని కూడా కొమ్మ కత్తిరింగ్ చేసేసి ఇదంతా తీసేసి బయట పడేసాము అనుకో, నెక్స్ట్ వచ్చే కొమ్మలు ఫ్రెష్ గా వస్తాయేమో అని ఆలోచిస్తున్నాను. అందుకోసం అయితే ఈ రోజు మొక్కలకి రైస్ వైన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి రైస్ వైన్ అంటే ఏంటో కాదు, అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, వాటర్ లో ఒక 2 రోజులు నానబెట్టాం అనుకోండి, అదే రైస్ వైన్ అవుతుంది. తర్వాత నైట్ ఏం చేస్తానంటే పైకి వచ్చినప్పుడు అరటిపండు తొక్కలు తీసుకొచ్చాను అనమాట, అవి కూడా వేసాను. వీటిని ఇలా కింద అదొక కూడా రైస్ ఉందనమాట, దాన్ని ఒక్కసారి చేతితో స్మాష్ చేసి ఒక 1 వీక్ అయింది అనుకోండి, బాగా పులిసిపోతుంది. కానీ మనం ఓన్లీ 1 డే అవుతుంది కదా, కాబట్టి చేతితో పులిసి స్మాష్ చేసాం అనుకోండి అన్నము, మనకి ఇది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. దీనినే మనము రైస్ వైన్ అంటారు. దీంట్లో మనకి ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది అన్నమాట. అందువల్ల మొక్కల్లో పేస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. దీన్ని ఫిల్టర్ చేసుకుని చూసారా, తేటగా ఉంటుంది అన్నమాట. దీనిలో కింద రైస్ ఉంటుంది అట్లే ఉంచేసింది, ఏం కదా, దాన్ని ఇంకొక 2 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. దాంతోపాటు దీంట్లో అరటిపండు తొక్కలు ఎందుకు వేసుకున్నాను తెలుసా? అరటిపండు తొక్కల వల్ల మనకు పూత కాపు వస్తే చూడండి, అది ఎక్కువ క్వాంటిటీలో రావడానికి, వచ్చింది మంచి స్ట్రాంగ్ గా రావడానికి ఉపయోగపడుతుంది. అందుకే దాంట్లో వేసా. దాన్ని అయితే ఫస్ట్ ఫిల్టర్ చేస్తాము, ఫిల్టర్ చేశాక స్ప్రే చేస్తూ మాట్లాడుకున్నాం. మనము ఫిల్టర్ చేసుకున్నాం కదా వాటర్, ఇదిగోండి ఇలా మంచిగా హోల్స్ ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫస్ట్ మునగ చెట్టు నుండి స్టార్ట్ చేసాం. మునగ చెట్టు మళ్ళీ పూత రావాలి అంటే దానికి రెగ్యులర్ గా లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉండాలి. దీనికి అంటే ఆకు తినే తేలేమో అంటారు, అది గ్రీన్ కలర్ లో ఉంటుంది, అది బాగా వస్తుంది. అది పైన అయితే ఇంకా చిగురు వస్తే చిగురు వచ్చిన చిగురునంతా తినేస్తుంది. అది గ్రీన్ కలర్ లో ఉంటుంది అన్నమాట, సేమ్ స్పైడర్ లాగా ఉంటుంది. అన్ని రకాల చెట్లకి స్ప్రే చేద్దాము. ఇదిగోండి అంజీర్ మొక్కని తింటూ ఎండాకాలంలో చాలా డల్ అయిపోతుంది అసలు. దీన్ని ఎప్పటినో అనుకుంటున్నాను ఏ రొటీన్ చేసుకోవాలి అని, ఈసారన్నా చెయ్యాలి. ఇంకా చెట్టు ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది అనమాట, కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఎందుకని డ్రాగన్ మొక్క, దీన్ని కూడా రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కుండీ అయితే ఎక్కువ రోజులు ఉండదు అని ఏమో చూడాలి ఏం వచ్చిందో. మొన్న మనం క్రూన్ చేసుకున్నటువంటి డ్రాగన్ మొక్క ఉంది కదా, దీన్ని మంచిగా తరిచేలాగా స్ప్రే చేద్దాం. మొక్క మొత్తం మంచిగా తడవాలి. ఇదిగోండి మందార మొక్కకి పువ్వులు అయితే చాలా చిన్నగా వస్తున్నాయి, తక్కువ క్వాంటిటీలో వస్తున్నాయి. అప్పుడు మనం ఈ యొక్క రైస్ వైన్ ఇస్తే మంచిగా వస్తాయి. ఇప్పుడు మన దోస్తుగారు మంచి 20 సల్లగా కూర్చున్నారు. కడుపులు నిండి వాటికి పొద్దున కిందికి వెళ్ళేటప్పుడు మంచిగా నాస్టా తినేసి వచ్చింది. పొద్దున్న మనం లేవగానే మన కడుపు నిండకపోతే ఇట్లా ఆకలి మొత్తుకుంటా ఉంటుంది కదా, అమ్మ నాకు ఏమైనా పెట్టి అవి కూడా అంతే. అది కడుపు నిండేదా ఆక మొత్తుకుంటే, కడుపు నిండి చల్లగా వండుకుంటే చూసారా ఈజీ. దానికి ఫలాలు కూడా అవసరం లేదు. అన్ని చెట్లు మంచిగా తరిచేలా చేసుకున్నాము. దానిమ్మ చెట్టు అయితే ఈసారి మస్తు కాయ మంచిగా వచ్చింది. కానీ ఇదిగోండి మిల్లీ బగ్ స్ప్రే చేసి ఇక్కడ మిల్లీ బగ్ ఉంటే అది చేతితో చంపేసేయాలి. ఇదిగోండి అవి వచ్చేది ఎక్కడ రాదు, కరెక్ట్ పూత ఎక్కడ వస్తుందో గక్కనే వస్తుంది. చంపేద్దాం ఇప్పుడే, తర్వాత అన్నామంటే దానికి కరవడానికి రా, దాన్ని కట్టేసిన కోపం వస్తుంది. అక్కడ టమాటా నారు మింగేస్తా అంటే టమాటా నారు దగ్గరికి లాక్కొచ్చి, అందుకే దానికి కోపంగా ఉందన్నమాట.
చెట్టు అంతా తడిచేలా. చేతిలో పట్టుకున్నప్పుడేమో కనిపించేది, స్ప్రే చేద్దామనేసరికి కనిపిస్తుంది. బాగా వచ్చింది. అంత చేతితో చంపేస్తున్నప్పుడు ఇంకేం లేదు, తర్వాత చేతి మంచిగా కడుక్కుంటామంటే అయితే. రెండు మూడు సార్లు స్ప్రే చేసామనుకోండి వారంలో మాక్సిమం కంట్రోల్ అవుతుంది. ఈరోజు చేసే కదా, రేపు ఒక్క రోజు వదిలి సెల్లు చేద్దాం మళ్ళీ. అప్పటి వరకు అది కూడా మంచిగా పులిసిపోతుంది రైస్ వైన్. దీనికి ఇంకా కాత రాలేదు, పూత రాలేదు. ఇక్కడ ఒక్కొక్కటి ఉంది. ఆ చెట్టుకే బాగా వచ్చింది పూత. కొమ్మలు దానిగా దీనిగా 2 చెట్లు ఒక దగ్గర ఉన్నాయి కదా, దీని మీద అర్థం. ఫస్ట్ ఇది పూత స్టార్ట్ అయింది, తర్వాత అది పూత అయింది, ఇది నెక్స్ట్ ఇది వస్తుంది. దీనికి కాయలు మంచిగా వస్తుంది, బుజ్జి కాయలు వస్తాయి. మరి పెద్దగా ఏం రావు, కానీ లోపల సీడ్స్ నెక్స్ట్ ఎడ్డుగా వస్తాయి, బాగుంటాయి. మనం ఆర్గానిక్ గా పండిస్తున్నాము, చిన్న కుండీలలో పండిస్తున్నాము, ఆ మాత్రం రావడం గ్రేట్ కదా. ఇవన్నీ కనకాంబరాలు ఎంత మంచిగా వస్తున్నాయి, అలా చిన్న కుండీలలో అయినా మంచిగా వస్తాయి. దీనికైతే ఫస్ట్ మిల్లీబగ్ని క్లీన్ చేసిన తర్వాత స్ప్రే చేస్తాను. ఇదిగోండి టమాటా చెట్టు మంచిగా పూత వచ్చింది చూసారా. ఇదిగోండి ఈ చెట్టు రహస్యం చెప్పాలా, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇలా పెద్దగా అయిపోయి అది కిందికి పడిపోయింది, కాయలు కూడా కింద వాలి కాల్సినాయి. తర్వాత నేను సపోర్ట్ ఇచ్చేసాను, తర్వాత అది సైడ్కి వెళ్ళి ఇంకొక కొమ్మ స్టార్ట్ అయింది. ఇదిగో చూసారా, సైడ్కి వెళ్ళి ఇంకొక కొమ్మ వచ్చేసి దీనికి పూత మంచిగా వస్తుంది. మనము లిక్విడ్ పోషకాలు ఇస్తా ఉంటే అదే మంచిగా చిగురు వచ్చేసి మంచిగా అలా కాయలు వస్తా ఉంటాయి చూడండి. ఇవన్నీ మనము కంపోస్ట్ బిన్ లో పెట్టుకున్నట్టు. దీనికి కూడా లాస్ట్ టైం వచ్చింది, మొన్న కూడా వచ్చింది, కానీ ఈసారి నిలబడుతుందేమో చూద్దాము. కాపు దానిమ్మ మొక్కకి కనకాంబరాలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి. చెట్టుకు మాత్రం కొడదాం, పూలు ఉన్న దగ్గర కాకుండా. దీనికి పువ్వులు అయిపోయి మొన్న మంచి కురువుని చేసేసాను. ఆకులు కట్ చేసాం అనుకోండి మంచి. ఇదిగోండి ఇది కూడా దానిమ్మ చెట్టు, దీనికి కూడా పూత మంచిగా వచ్చింది తెలుసా. మొన్న చిన్న వాటర్ బాటిల్స్ కూడా మంచిగా వస్తాయి. ఇదిగోండి మన దోస్తులతో పాటు కోడి పాపలు, కోకి పాపలు, పావురాలు అన్ని వస్తాయి. మనం సిటీలలోనే మంచిగా అనిపిస్తుంది అసలు పక్షులు, పల్లెటూళ్ళ కంటే. మనము కోడి పిల్లకి వేసినటువంటి మట్టి ఉంటుంది, దాంట్లో విత్తనాలు కావచ్చు, లేదంటే ఫ్రూట్స్ అవి వేస్తూ ఉంటాం కదా, తినగా మిగిలినవి మంచిగా ఇవి తినడానికి వస్తాయి పక్షులు. వీటితో పాటు మన చెట్లలో వచ్చినటువంటి పువ్వులు, కాయలు కూడా తినేస్తాయి. ఈసారి అయితే అంజీర్లు మొత్తం ఇవే తినేస్తున్నాయి పక్షులు. ఇవి కాదు బుజ్జిగా ఉంటాయి పక్షులు, అవి తింటున్నాయి. దొండ చెట్టు మంచిగా పూత మీద ఉంది కదా, ఈ స్టేజ్ లో ఇవ్వండి కొత్త చిగురు వచ్చి చెట్టు అయితే మంచిగా పువ్వులు వచ్చి కాత వస్తుంది. అక్కడ పూత కనిపిస్తుంది మీకు, పువ్వులు వచ్చినాయంటే మంచిగా కాయలుగా నెక్స్ట్ డేకి కన్వర్ట్ అవుతాయి. ఇలా చెట్టు మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి. ఈ క్రీపర్స్కి అయితే మనకి సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనము నిలువు పందిరి కానీ అడ్డు పందిరి కానీ వేసుకున్నాం అనుకోండి మంచిగా వస్తుంది. కానీ పువ్వు చూడండి ఎంత బాగుందో, దొండ పువ్వు చూడడానికి ఎంత ముద్దుగా అనిపిస్తుంది అసలు. మనం మొన్న పెట్టుకునేటువంటి పచ్చిమిర్చి ఉంది కదా, ఇంకొండి దీన్ని తీసుకొని చట్నీ అన్న కర్రీ అన్న చేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి పూత ఎంత మంచిగా ఈ స్టేజ్ లో మంచిగా పోషకాలు ఇస్తే ముద్దుకు వస్తాయి. నేను దీనికి బాగా పురుగు ఉండే, పురుగు రాకుండా ఉండాలి. నేను కొత్త చిగురు వస్తాయని చెప్పాలని ఇవ్వండి, ఇక్కడ కనిపిస్తుంది మీ కొత్త చిగురు. ఇదిగోండి ఇక్కడ ఇంకా చిన్నది అలా వచ్చేస్తా ఉంటాయి అన్నమాట, మనము ఆకులన్నీ తీసేస్తే. ఇదిగోండి దీనికి కూడా చూసారా టమాటా అగలా పెద్దగా అయిపోయిన చెట్టు, తర్వాత మళ్ళీ పక్కన ఇంకొక సైడ్ స్టెమ్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ కాయలు అయిపోయే లోపల దానికి మళ్ళీ కాయలు వచ్చేస్తాయి, పూత జొన్న మంచిగా వస్తుంది. ఇదిగోండి మనం మొన్న మిర్చి చెట్టుని ఎలా మనం ఉంచుకోవాలి, దాన్ని ఎలా టేస్ట్ రాకుండా ఉండాలని చూపించాయి కదా, అప్పుడు పూత ఉంది కదా, వాటికి కాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి కాయలు మంచిగా వస్తున్నాయి. ఇవి సూర్యమిర్చి అనుకుంటాను, సూర్యమిర్చి అంటే మిరపకాయలు పైకి లేసి ఉంటాయన్నమాట. అది ఇంత ఇంత కాయ మంచిగా ఉంటుంది, పైకి వెళ్ళిపోతా ఉంటుంది.
ఒక్కటి మంచిగా ఉంది పచ్చిమిర్చి, మిగిలిన వాటన్నిటికీ ఇది ఏంటంటే ఈ కుండీలో వచ్చింది ఒక్కటి ఒకటి, అదనమాట అది. ఇక్కడ మనకి వంగ చెట్టు ఒక్కటే ఉంది. నెక్స్ట్ మిగిలిన ఫ్రెష్ గా పెట్టుకున్న మొక్కని దీనికి పూత వస్తుంది. మన పురుగు వచ్చిందని అంతా కొమ్మ కత్తిరింపు చేసేసాను. ఇక్కడ ఇప్పుడు పూత వస్తుంది చూసారా. ఇదిగోండి ఇక్కడ ఒక పూత ఉంది, ఇదిగోండి ఇక్కడ పూత వచ్చింది, ఇక్కడ కూడా పూత స్టార్ట్ అయింది. పురుగు వస్తే కంపల్సరీ చెట్టుని కట్ చేసేయాలి, ఇంకా అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఇంకా గన్నేరు చెట్టుకి మనము లిక్విడ్ పోషకాలు ఇస్తే మంచిగా పూలు వస్తాయని చెప్ప కదా. ఇదిగో చూడండి ఎంత మంచిగా వచ్చింది పువ్వు. ఇదిగోండి పువ్వులు అయితే మంచిగా వస్తాయి. ఇంకా ఇవి వచ్చి 2 రోజులు అవుతుంది, మంచిగా డార్క్గా వస్తాయి తెలుసా. పువ్వులు అయితే మనకి గులాబీ పూలు ఎలా ఉంటాయి సేమ్ అట్లా వస్తాయి. మిద్దె తోటకి చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఈ యొక్క గన్నేరు పూలు అయితే పింకిష్ అండ్ కొంచెం డార్క్ పింకిష్ లో, కొంచెం లైట్ పింకిష్ లో బాగా అనిపిస్తాయి పువ్వులు. సీతాఫల చెట్టుకి ఈసారి ఒక్క కాయనే నష్టం చూద్దాం పోషకాలు ఇస్తా ఉంటే. అవి చూడండి మన పిల్లలు ఇలా ఫైట్ చేస్తే అవి కూడా ఎట్లా ఫైట్ చేస్తాయి. ఓయ్ వాటి కోపం చూడు ఎట్లా వస్తుంది.